హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంజని. ఈరోజు డేటు 12 జనవరి 2024. ఈరోజు శుక్రవారం. యార్డ్కి 45,000 నుంచి 50,000 బస్తాల దాకా వచ్చినాయి. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. ముందుగా ఆర్మూరు మీడియాలు 12,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 14,000, డీలక్స్ క్వాలిటీ 15,000, బుల్లెట్లు మీడియాలు 11,000 నుంచి 13,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు 14,000, డీలక్స్ క్వాలిటీ 14,500, బంగారం మీడియాలు 15,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 16,000, డీలక్స్ క్వాలిటీ 17,000. ఇక డబుల్ పై 3 సింజంటా బ్యాడ్కి మీడియాలు 12,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 14,000, డీలక్స్ క్వాలిటీ 15,000. ఇక 355 బ్యాడ్కి మచ్చకాయలు మీడియాలు అయితే 13,000, బెస్ట్లు 14,000 నుంచి 15,000, డీలక్స్ క్వాలిటీ 16,000. గత సంవత్సరం 30,000 నుంచి 32,000, 35,000 దాకా ఉందని చెప్పి 355 బ్యాడ్కి చాలామంది రైతులు వేశారు. అందుకే ఒక్కసారే 15,000కి వచ్చింది. 30,000 రూపాయలది 15,000కి వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు, పంట చాలా ఎక్కువ వేశారు. ఇక డీడీలు మీడియాలు 14,000, బెస్ట్లు అయితే 15,000, డీలక్స్ క్వాలిటీ 16,000. మిగతా సీడ్ రకాలన్నీ కూడా 10,000 నుంచి 11,000 దాకా వేస్తున్నారు. 341 మీడియాలు 13,000, బెస్ట్లు అయితే 15,000, డీలక్స్ క్వాలిటీ 16,500. 203 కూడా 15,000 నుంచి 16,000 దాకా వేస్తున్నారు. ఇది కూడా గత సంవత్సరం 35,000 నుంచి 40,000 దాకా ఉంది. అందుకే చాలామంది రైతులు వేయటం వల్ల అది 15,000కి వచ్చింది. చూడండి ఎంత తగ్గిపోయిందో రేటు 2043 బ్యాడ్కి. ఇక ఎల్లో గోల్డ్ కూడా 3 సంవత్సరాల క్రితం 50,000, 60,000 ఉంది. ఇప్పుడు 19,000 నుంచి 20,000 దాకా వేస్తున్నారు. ఇక 334 మీడియాలు 15,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 18,000, డీలక్స్ అయితే 20,000. సూపర్ 10 అయినా 334 అయినా డీలక్స్ క్వాలిటీ 20,000 అండి, అంతకంటే లేదు. ఇక తేజ మీడియాలు 18,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 19,000 నుంచి 20,000. సూపర్ డీలక్స్ బాగా ఆరుదాలు ఉంటే 21,000 వేస్తున్నారు. తేజ మాత్రమే కొంచెం డిమాండ్గా ఉంది. ఇక తేజ తాలు కూడా 11,000 నుంచి 12,500, 13,000 దాకా వేస్తున్నారు. ఇక మిగతా తాళ్ళన్నీ కూడా 6,000 నుంచి 9,000 దాకా వేస్తున్నారండి. మిగతా 334 తాలు కానీ, ఆర్మూర్ తాలు కానీ, బ్యాడ్గి తాలు కానీ ఇవన్నీ కూడా 9,000, 10,000, అంతకంటే ఎక్కువ లేదు. ఇక మరీ ఇంతగా పడిపోతుందని ఏంటంటే కారణం, చాలామంది చెప్పేది చైనా వాళ్ళు మన దేశం నుంచి కాకుండా పక్క దేశాల నుంచి కొంటున్నారంట సరుకు, పాకిస్తాన్ నుంచి. అందుకే ఆర్డర్ తక్కువగా ఉండి రేటు తగ్గిందని చెప్తున్నారు. ఇక సోమవారం, మంగళవారం యాడ్ లేదండి. ఇక బుధవారం రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. ఫ్రెండ్స్, నేను మీ అంజని.